చర్చలకు పిలిచుంటే శంకర్ గౌడ్ బతికేవారు కదా అంటున్నారు థామస్ రెడ్డి. ఆర్టీసీ మేనేజ్మెంట్ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. సమ్మె చేసే హక్కు మాకు లేదా అని ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటున్నారు. లేకపోతే మా షెడ్యూల్ ప్రకారం ఆందోళనలు కొనసాగిస్తామని చెప్తున్నారు థామస్ రెడ్డి. మొన్ననే మేము చర్చలకు పోకుండా ఆపినట్టుంటే ఈ నష్టం జరిగేది కాదు. రెండోది అతి ఉత్సాహం, మేనేజ్మెంట్ అతి ఉత్సాహం చూసి మీరు ఇల్లీగల్ సమ్మె, మిమ్మల్ని తీసేస్తాము, ఉద్యోగాలు పోతాయి, మీరు రావాలి, లేకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేనేజ్మెంట్ బెదిరింపులు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి మీరు ఇక్కడ ఉండొద్దు, ఎండలో మంచినీళ్ళు తాగకుండా కూడా చేసేసి కేసులు పెట్టి ఎక్కించి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కేసులు కూడా పెట్టిండ్రు. అంటే సమ్మె చేసే హక్కు మాకు లేదా, సమ్మె మేము నిరసన తెలిపే హక్కు మాకు లేదా, ఇవన్నీ చేపించి కార్మికులని మనశ్శాంతి లేకుండా అశాంతికి గురి చేసి మళ్ళీ నిన్న ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళ మనస్తాపం వాళ్ళు చెందిండ్రు, శనికాయ పోయినరు. అంటే మీరు ఇక చేస్తారో లేదో మళ్ళీ పాతలాగానే అవుతుందేమో, ఇక పోతే మా కుటుంబం రోడ్డు మీద పడితే ఎట్లా అని చెప్పి ఇలా ఇల్లు లేదు, వాళ్ళకి ఏమి ఉన్నోళ్ళు కాదు, బీదోళ్ళు, ఆ విధంగా వాళ్ళు చేసుకున్నారు. చేసుకోవడం వల్ల నష్టం జరిగింది. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వము కాంపన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, మిగతా ఇబ్బందులు పడ్డ వాళ్ళకు కూడా ఆదుకోవాలి. ఒక్క ఆదుకునుడు కాంపన్సేషనే కాదు, ఇప్పటికైనా ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం మీద చిత్తశుద్ధితోటి చర్చలు చేసి పరిష్కారం చేయాలని ఆశిస్తున్నాం. లేకపోతే ఆల్రెడీ మా షెడ్యూల్ ఉంది, షెడ్యూల్ కార్మికులు కంటిన్యూ చేస్తారు. చివరిగా ఏ కార్మికులు అఘాయిత్యానికి పోవద్దని కోరుకుంటాము.